యెహోషువ గొప్ప విశ్వాసం గల వ్యక్తి. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. చెప్పండి ఒకసారి, టర్న్ టు యువర్ రైట్ పర్సన్ ఆర్ లెఫ్ట్ పర్సన్. వెరీ గుడ్. జాషువా ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం కలిగినటువంటి వాడు. సో మనం మరొకసారి ఇది ఆలోచన చేస్తే, మోషే కనాను దేశానికి ఎంతమందిని పంపించాడు? వేగు చూడమని, స్పై చేయమని 12 మెంబర్స్ని పంపించాడు. వాళ్ళు ప్రముఖులు, 12 ట్రైబ్స్లోంచి 12 ప్రముఖులను పంపించాడు. పంపిస్తే 10 మంది ఏ సమాచారం తెచ్చారంటే, వాళ్ళు జడిచిపోయారు, అందరినీ జడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు బెదిరిపోయారు, అందరినీ బెదరగొట్టడానికి ప్రయత్నం చేశారు. మోషేని కూడా బెదరగొడుతున్నారు. కానీ ఈ యొక్క అన్నదమ్ములు ఇద్దరు, యెహోషువ, కాలేబ్, యెహోషువ కాలేబులు మాత్రం ఏమంటే విశ్వాసంతో మాట్లాడుతున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా యెహోషువ నుంచి, కాలేబ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు నువ్వు ఉన్నా సరే విశ్వాసంతో మాట్లాడాలి. ఎప్పుడు నువ్వు మాట్లాడుతున్నా మాటలు ఏముండాలా? దేవుని పట్ల విశ్వాసం కనుపరుస్తూనే ఉండాలి. అర్థమవుతుందండి? ఆ నిరీక్షణతో నువ్వు మాట్లాడాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఏమంటే అవిశ్వాసంతో మాట్లాడడానికి వీల్లేదు. జరగదు, ఇది అవ్వదు, నా వల్ల కాదు, నేను చేయలేను అనకూడదు. దేవుని చిత్తం అయితే అయిపోద్ది బ్రదర్. చాలామంది వస్తుంటారు నా దగ్గరికి, అయ్యా మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామినేషన్ కోసం. ఏంటోనండి అర్థం అవ్వట్లేదు అని అంటే, ఒక మాట చెప్తాను, విశ్వాసంతో మాట్లాడుతాను. మీ కుమారుడికి దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఏమే? విశ్వాసం. ఆ విశ్వాసంతో మాట్లాడండి. విశ్వాసంతో మీ బిడ్డల్ని ఆశీర్వదించి పంపించండి ఎగ్జామినేషన్కి. నువ్వు ఎగ్జామినేషన్కి వెళ్తున్నప్పుడు కూడా భయంతో వెళ్ళొద్దు, విశ్వాసంతో వెళ్ళు. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు విజయాన్ని ఇస్తాడు. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు జయాన్ని ఇస్తాడు అనే విశ్వాసంతోనే వెళ్ళాలి. మీరు ఎంటైర్ బైబిల్ గ్రంథంలో ఏ ఒక్క వ్యక్తిని చూస్తున్నా, ఏ ఒక్క ఫెయిత్ వారియర్ని చూస్తున్నా, ఏ విక్టోరియస్ క్వాలిటీస్ కలిగిన ఏ వ్యక్తిని చూస్తున్నా సరే విశ్వాసంతోనే వారు కదిలారు, విశ్వాసంతోనే వారు మూవ్ అయ్యారు. దే మూవ్ విత్ ఫెయిత్, దే రన్ విత్ ఫెయిత్. వారు పరిగెత్తింది, వారు మూవ్ అయ్యింది, వారు దే టాక్ విత్ ఫెయిత్. వారు ప్రతి విషయంలో కూడా విశ్వాసాన్ని కనుపరుస్తూనే, ఎక్స్ప్రెస్ చేసుకుంటూనే వెళ్ళారు. దావీదు చూడండి, ఇంత ఉన్నాడండి, 4.5 అడుగులు దావీదు. అంటే 16-17 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ దావీదు, నూనుగు మీసాలు కలిగినటువంటి వ్యక్తి. కానీ మీరు ఊహించండి, ఒక పెద్ద రాజ్యం, ఆ టైంలో ఇజ్రాయెల్ రాజ్యం చాలా పెద్ద రాజ్యం. ఆ రాజ్యం మీదకి ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చేస్తే, ఏలాలోయలో ఒక గొప్ప ఛాంపియన్ ఉన్నాడు, ఒక గొప్ప వారియర్ ఉన్నాడు. వాడు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి సైనికుడు. వాడి పేరే గొలియాతు. వాడి మీదకి దావీదు ఎలా వెళ్ళాడు? అవిశ్వాసంతో వెళ్ళాడా? చెప్పండి. అవును, దావీదుకి తెలుసు తనకంటే శక్తి సామర్థ్యాల్లో చాలా మించిపోయినటువంటి డబుల్ ఉన్నాడు. మాట చెప్పాలంటే 10 times తనకంటే అన్ని విషయాల్లో కూడా నిష్ఠార్థుడు, ప్రొఫెషనల్. ఎవరు? గొలియాతు. ఏమండి, యుద్ధానికే పుట్టినట్టు ఉంటాడు, చంపడానికే పుట్టినట్టు ఉంటాడు. నిజంగా అటువంటి వ్యక్తిని బాగా మేపారు, తీసుకొచ్చి ఒక పందెం కోడిలో పెట్టారు. ఎక్కడా? ఏలాలోయలో. మీ పందెం కోడిని పంపించండి అంటున్నారు. ఇశ్రాయేల్ ఏ ఒక్కడు ఇంకా వాడి మీద పోరాటం చేయడానికి ఎవడు వెళ్తాడు? ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితుల్లో పొట్టోడండి, పొట్టోడే కానీ చాలా గట్టోడు ఎవరు? దేవుల్లో చాలా గట్టోడు ఎవరు? డేవిడ్ వచ్చాడు, చూసుకున్నాడు. ఏలాలోయలో ఉన్నటువంటి సందర్భం అర్థమైపోయింది. మీరు నమ్మండి, రాజు దగ్గరికి వెళ్ళి ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. రాజా, నేను వెళ్తాను రాజా. సో సున్నత లేనిటువంటి వాడు, దేవుని అభిషేకం లేనిటువంటి వాడు నా ప్రజలను అంటా ఉన్నప్పుడు నేను ఎలా ఊరుకుంటాను అని చెప్పి ధైర్యంతో మాట్లాడు. ఆ ధైర్యానికి పంపించాడు. ఎవరు? సౌలు. ధైర్యానికి పంపించేశాడండి. వీడు మాటలు చూస్తుంటే కోటలు దాటేస్తున్నాయి, అన్నంత పని చేసేసి ఎలా ఉన్నాడు. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? అతను మాట్లాడుతుంటే ఇప్పటికొచ్చి ఇశ్రాయేల్ జనాంగంలో కానీ, ఇశ్రాయేల్ సైన్యంలో కానీ ఇంత ఆత్మవిశ్వాసంతో మాట్లాడినటువంటి ఎవరిని చూడలేదు. కనీసం వాడి మీద వెళ్తానని ఒక్కడు కూడా రాలేదు. కానీ ఒక్కడొచ్చాడు, చూడడానికైతే పొట్టిగా ఉన్నాడు, శక్తి సామర్థ్యాలు లేవు, యుద్ధ నేపథ్యం లేదు, ఏదైనా అనుభవం లేదు. ఇతను మాట్లాడుతుంటే సౌలుకే కలిగేసింది పంపించేద్దామని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు మాట్లాడుతున్నప్పుడు అలా ఉందా, లేకపోతే నీరు గార్చేస్తున్నావా? చాలామంది వాళ్ళ మాటలు చూస్తూ ఉంటుంటే మనం నీరసపడిపోతాం. దైవ సేవకుడికి నేను నీరసపడిపోతాను. కొన్ని సందర్భాల్లో కొంతమంది చాలా నిరాశావాదులండి. నిరాశ సాతానికి బాగా వాళ్ళు ఏమవుతారంటే చిక్కిపోతారు. నిరాశ అనేటువంటి ఆ భయంకరమైన బాణానికి చాలామంది దెబ్బతినేసి ఉంటారు. ఎప్పుడు నిరాశగా మాట్లాడటమే, నిరాశతో ఉండటమే. నిరాశని ఏం చేయాలా? జయించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది నిరాశ ఉంది నాకు తెలుసు. మీలో చాలామందికి ఒక ఇన్సిడెంట్ని బట్టి గతించిన 6 రోజుల నుంచి అందరికీ నిరాశలో ఉన్నారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, దేవుడు రక్షించచ్చు కదా అనేటువంటి ఆలోచనలో మీరు ఉన్నారు.
దైవ నిర్ణయాలు మనం ఏనాడు కూడా ధిక్కరించలేం. దేవుని ఆలోచనలు వేరు, మానవ ఆలోచనలు వేరు. ఒక మరణం వెనకాల దేవునికి ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉంటుందన్న విషయాన్ని గమనించండి. ఒక వ్యక్తి దేవునికి ఒక రక్తసాక్షిగా మార్చబడినప్పుడు, ఆ వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తి కార్చిన రక్తపు బొట్టుల ద్వారా దేవాదేవుడు అనేకమైన గొప్ప కార్యాలు ఆ ప్రాంతంలో జరిగించడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక దేవునికి ఉంటుంది. హల్లెలూయా. నేను క్వశ్చన్ చెప్పనా, చాలా సందర్భాల్లో చాలా మిషనరీ స్టోరీస్ మీ ముందు పెడతాను. నేను చాలా అంశాలు, చాలా మిషనరీస్ గురించి మీతో మాట్లాడాను. దేవుని యొక్క సన్నిధిలో అనేకమైన వాక్యాలతో పాటుగా బయట జరుగుతున్నటువంటి మిషనరీ స్టోరీలు, వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఒకటి కాదు 100 మీ ముందు పెట్టాను. అందులో ఒక వ్యక్తి గురించి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, జిమ్ ఎలియట్. నేను ఎందుకు ఈ విషయాన్ని పదే పదే చెప్తాను, పాస్టర్ గారు ఒక సందర్భంలో చెప్పేశారు కదా అని అంటే, నువ్వు ఇంకా ఆ స్టోరీ ద్వారా ఇంకా ఇన్స్పైర్ అవ్వట్లా, ఇంకా నీలో నిరాశ పోవట్లా, నీకు గుర్తు రావట్లేదు. ఆ టైంలో నిరాశలో ఉన్నప్పుడు కొంతమంది దేవుని సేవకుల యొక్క విధి విధానాలు, వారి యొక్క విశ్వాస పటిమ మనకు గుర్తు రావట్లేదు. అందరూ బట్టి మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు అనొచ్చు, దైవ సేవకుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు ఏంటి? రిపీట్ ఎందుకు చేస్తారు? దేవుడు మళ్ళీ ద్వితీయోపదేశకాన్ని మళ్ళీ రిపీట్ చేశాడు. ఆయన ద్వితీయోపదేశకం అంటే సెకండ్ ఉపదేశాన్ని ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలు దాని ప్రకారం నడుచుకోవట్లేదు కాబట్టి మరొకసారి దేవాదేవుడు ప్రసంగంలో సేమ్ మెసేజ్ నీకు ఎందుకు తీసుకొస్తాడు తెలుసా? నువ్వు దాన్ని బట్టి ఇన్స్పైర్ అవ్వాలని, మార్చుకోవాలని. జిమ్ ఎలియట్ ఈక్వెడార్ అనే ప్రాంతానికి వెళ్ళాడండి. డాక్టరు తనతో పాటు 5 మంది వెళ్ళారండి. ఈక్వెడార్ అనే ప్రాంతానికి వెళ్ళారు. అంటే అమెజాన్ ఫారెస్ట్ మీకు తెలుసు. సో ఈక్వెడార్ అనే ప్రాంతం చాలా భయంకరమైన ప్రాంతం అండి అది. సో అక్కడ నరమాంస భక్షకులు ఉంటారు. వారికి సభ్యతా సంస్కారం తెలియదు. దే ఆర్ బార్బేరియన్స్. అంటే వారు మనుషుల్ని తినేటువంటి సంస్కృతి కలిగినటువంటి వారు. జిమ్ ఎలియట్ అనుకున్నాడు, ఆ ప్రాంతానికి సువార్త ప్రకటించాలి, వారిని నేను రక్షించాలి, వారిని ప్రభు దగ్గర నడిపించాలి, తద్వారా ప్రపంచానికి యేసయ్య యొక్క గొప్పతనం ఏంటో అర్థం కావాలి, ఇటువంటి వ్యక్తిని కూడా యేసయ్య మార్చగలడని ప్రపంచానికి చాటి చెప్పాలని ఆ ప్రాంతానికి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ప్రిపేర్డ్గానే వెళ్ళారు, సిద్ధపాటుతోనే వెళ్ళారు. మొదట వారికి గిఫ్ట్లు పంపిస్తుండేటువంటి వారు. ఎలాగా? ఏమంటే చేతికి ఇచ్చేస్తే, నరమాంస భక్షకులు కదా, చేతికి ఇచ్చేస్తే గిఫ్ట్ ఇలా తీసుకుని తినేస్తారు వీళ్ళని కూడా. అందుని బట్టి వాళ్ళకి ఒక చాపర్ ఉంది, హెలికాప్టర్ ఉంటే హెలికాప్టర్లోంచి కరెక్ట్గా ఎక్కడైతే ఆకా గ్రూప్ అనేటువంటి వారు ఉంటారో వారి దగ్గరికి ఆ తాడు మీద కొన్ని గిఫ్ట్లు పంపించేవారు. మంచి చాక్లెట్స్ అని, బిస్కెట్స్ అని. నిజంగా గిఫ్ట్లు పంపిస్తున్నప్పుడు వారు కూడా ఏంటి వీళ్ళు మాకు గిఫ్ట్లు పంపిస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి మాంసాన్ని, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా పంపిస్తుండేటువంటి వీరే ఆకా గ్రూప్. ఓకే, మంచిగా మన మీద మంచి అభిప్రాయము ఫామ్ అయిందని చెప్పి సో జిమ్ ఎలియట్ ఎప్పుడైతే ఈక్వెడార్ అనేటువంటి ఆకా గ్రూప్ దగ్గరికి వెళ్ళాడండి, వెళ్ళిన తర్వాత వాళ్ళకి పుచ్చి ముదిరిపోయిందో నాకు తెలియదు. కొన్ని రోజులు బాగానే ఎంటర్టైన్ చేశారు. మరి ఏమనుకున్నాడు, ఎవడ ఏ బేజం వేశాడో, ఎవడ ఏ పిరికి ముందు వేసాడో, వచ్చినటువంటి వారు మనం చంపడానికి వచ్చారో, వచ్చినటువంటి వారు మన యొక్క సమాజాన్ని పాడు చేయడానికి వచ్చారని చెప్పాడని మాకు తెలీదు. వారు ఒకరోజు ఒక నదిలో వారు స్నానం చేస్తున్నారు. చిన్న నదిలో వారు స్నానం చేస్తున్నప్పుడు బళ్ళాలతో వచ్చారండి. బళ్ళాలతో వచ్చారు. ఒక గ్రూప్ ఆకా గ్రూప్ అంతా కూడా బళ్ళాలతో వచ్చి ఏమంటే వారి మీద దాడి చేస్తా అన్నప్పుడు నేను చెప్తున్నాను చూడండి. సో ఆ 5 దగ్గర ఒక పవర్ఫుల్ రివాల్వర్స్ ఉన్నాయి, గన్స్ ఉన్నాయండి. ఎప్పుడైతే వారు వాటిని కూడా క్యారీ చేశారు, ఆ టైంలో ప్రతి ఒక్కరు కూడా అలా వీటిని పట్టుకుని వస్తూ ఉన్నప్పుడు వీళ్ళు పాకెట్స్లోంచి గన్ తీశారు. గన్ తీసి వారిని కాపాడుకోవాలి కదా. 2-3 కాల్చితే అందరూ పారిపోతారు. ఆ టైంలో జిమ్ ఎలియట్ ఒక మాట అన్నాడు, ఎందుకు ఇక్కడికి వచ్చాం? వారిని చంపడానికి వచ్చామా? ఒకవేళ కనుక మన గన్స్ తీసుకుని వారిని 2 కాల్చినా ఏ సేవకుడు, ఏ మిషనరీ ఈ ఆకా గ్రూప్ దగ్గరికి మరొకసారి రాలేడు. మనం వచ్చింది దేవుని సువార్త బాటలు వేయడానికి, మనం వచ్చింది ఇక్కడ సువార్త ద్వారాలు తెరవబడడానికి. ఒకవేళ మనమే కనుక ఇంత రూడ్గా బిహేవ్ చేశామా, ఏ ఒక్కరు కూడా ఆకా గ్రూప్లో ఒక్కరు కూడా రక్షించబడలేడు. ఏ సేవకుడు వచ్చినా సరే వారు ఏం చేస్తే తిప్పు కొడతారు. కాబట్టి పుట్ డౌన్ యువర్ రివాల్వర్స్, పుట్ డౌన్ యువర్ గన్స్, మీ గన్స్ని పక్కన పెట్టండి, చచ్చిపోతే చచ్చిపోదాం అని చెప్పి ప్రాణత్యాగాలు చేసేసారండి. మీరు చూస్తున్నారు జిమ్ ఎలియట్ని, తన స్నేహితుల్ని. వీరికి డబ్బు లేక కాదు, లేకపోతే కుటుంబాలు లేక కాదు, భార్య పిల్లలు లేక కాదు, లేకపోతే పొట్ట పోషించుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్ళలేదు, పూట గడవక కాదు స్వార్థ పరిచర్యకు వచ్చింది. ఒక ప్యాషన్తో వచ్చారు వాళ్ళు. వస్తే మీరు నమ్ముతారండి, 5 నిర్దాక్షిణంగా చంపేసి చీల్చేశారండి. చీల్చిన తర్వాత ప్రపంచం అంతా కూడా ఒక మాట అనుకున్నారు, వాళ్ళు దేవుని సేవ చేయడానికి కదా వెళ్ళారు, దేవుడు రక్షించలేదే, దేవుడు కాపాడలేదే, దేవుని సేవ కోసం కదా వెళ్ళారు అంటే దేవునికి ఒక ప్రత్యేకమైన చిత్తం ఉంది. వారు ఈ లోకంలో ఎవరైనా ఎప్పుడైనా మరణిస్తారండి,
గమనించండి, కొంతమంది ముందు మరణిస్తారు, తర్వాత కొంతమంది మరణిస్తారు. మరణించడం అనేది తథ్యం. మరణించడం అనేది అందరి జీవితంలోకి వస్తుంది. దేవుని సేవకులు మరణిస్తారు, విశ్వాసులు మరణిస్తారు, పాపులు మరణిస్తారు, పరిశుద్ధులు మరణిస్తారు, అందరూ మరణిస్తారు. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని ఒక మరణం వెనక ఉంచుతాడు. నమ్ముతారా మీరు? ఆ తర్వాత 5 చనిపోయారు. ఎస్పెషల్లీ ఆ టీంకి లీడర్గా ఉన్నటువంటి వాడు జిమ్ ఎలియట్. ఆ తర్వాత తన భార్య ఎలిజబెత్ ఎలియట్, మీరు చూస్తున్నారు, ఈమె ఎలిజబెత్ ఎలియట్ ఆ ప్యాషన్ తీసుకుందండి. నా భర్తకు ఉన్నటువంటి లెగసీని నేను కంటిన్యూ చేయాలా, నా భర్త ఎటువంటి ఆ దేవుని పట్ల ఆసక్తిని కలిగి ఉన్నాడో, ఎటువంటి రోషం కలిగి ఉన్నాడో, ఆ లెగసీ, ఆ రోషాన్ని నేను కంటిన్యూ చేయాలి. మీరు నమ్ముతారంటే తర్వాత తన భార్య ద్వారా దేవుడు ఆ ప్రాంతంలో జరిగించిన పరిచర్య జిమ్ ఎలియట్ కూడా చేయలేకపోయేవాడు. స్తోత్రం చెప్పండి. వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళిందండి. ఎంత రిస్క్ తీసుకుని వెళ్ళిందంటే నిజంగా ఆ యొక్క ప్రాంతానికి నేరుగా వెళ్ళిపోలేదు. ఆ సందర్భంలో ఆ యొక్క ఆటవీకులో ఉండేటువంటి పరిసర ప్రాంతాలు ఇంచుమించు 100 కిలోమీటర్ 200 కిలోమీటర్లు ఆ యొక్క పరిసర ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ ఆకా గ్రూప్ నుంచి ఒక ఆవిడ ఆ ప్రాంతానికి వచ్చింది. అంటే ఈ ఆటవీక జాతి నుంచి ఆకా గ్రూప్ నుంచి వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్నవారు చెప్తున్నారు, సో నీ భర్తను చంపింది ఈ గ్రూప్ వారే అని ఆమెను పరిచయం చేశారు. ఆమె మీద కోపం వచ్చేసింది. ఈ జాతి వారే, ఈ స్త్రీలు కూడా నా భర్తను చంపారని కోపం వచ్చింది, కానీ ఆ కోపాన్ని తీర్చుకోలేదు. ఈరోజు ఒక మాటను చెప్పానండి, ఒక గ్రేమ్ స్టెయిన్స్ అనేటువంటి వ్యక్తి మరణించాడు. మన భారతదేశానికి అనేక మందికి అనాథలకు ఆహారాన్ని పంచిపెట్టడానికి, అనేక కుష్ఠరోగులను పోషించడానికి ఆస్ట్రేలియా దేశం నుంచి గొప్ప సంపన్నమైనటువంటి కుటుంబం కలిగినటువంటి గ్రేమ్ స్టెయిన్స్ భారతదేశానికి వస్తే కొంతమంది అది నచ్చనటువంటి వారు ఆ వ్యక్తిని జీపులో పెట్టి కాల్చి చంపేశారండి. ఆ టైంలో తన బిడ్డలు కూడా ఆ ప్రాంతానికి వచ్చారు. ఒరిస్సా కందమాల్ అనే ఒక డిస్టిక్కి వస్తారు. ఆ బిడ్డలు ఎక్కడ చదువుతున్నారో, చాలా మంచి స్కూల్స్ చదువుతారు. మా నాన్న చూడాలి, మా నాన్నతో పరిచయం చేయాలి, మా నాన్నతో పాటు మీటింగ్కి వెళ్ళాలి, ఆయనకు పరిచయం చేయాలని చిన్న చిన్న పిల్లలు మీరు చూస్తున్నారు. ఆ 2 మగ పిల్లలు చూసారా, వాళ్ళిద్దరూ వచ్చారండి. వాళ్ళు కూడా కనికరం లేకుండా భయంకరమైన రీతిలో ఏమన్నా అరుస్తున్నా, కేకలు పెడుతున్నా, జీపులో వేసి పెట్రోల్ పోసి కాల్చేస్తున్నారండి. ఆ పిల్లలు అరుస్తున్నా సరే వాళ్ళకి జాలి కనికరం లేదు. దేవుని సువార్త పరిచయం చేయడానికి వచ్చినటువంటి వారిని ఆ రీతిగా ఏం చేశారు తెలుసా, చంపేసిన తర్వాత తన భార్య ఆస్ట్రేలియాలో ఉంది. ఎప్పుడైతే ఈ విషయం తెలిసింది, కొంతమంది మత ఛాందస్వాదులు, అందరూ కాదండి, మత మౌఢ్యులు, వాళ్ళు ఆ గ్రేమ్ స్టెయిన్స్ గారిని చంపేస్తే తన భార్య ఆస్ట్రేలియా నుంచి రాష్ట్రపతికి ఒక లెటర్ రాసింది. ఏంటో తెలుసా, అది ఆస్ట్రేలియా నుంచి ఒక లెటర్ రాసింది. నా భర్త యొక్క మరణానికి కారకులైనటువంటి వారు నేను మనసారా క్షమిస్తున్నాను, వారి మీద ఏ కేసులు నేను పెట్టట్లేదు. వాస్తవానికి ఈ వ్యక్తే ఆ యొక్క హత్యకు కారకుడు. సో ఈ వ్యక్తులందరూ నేను క్షమిస్తున్నాను. ఐ డిడ్ నాట్ ఫైల్ ఏ సింగిల్ కేస్ అపాన్ దెమ్. వారి మీద ఏ కేసు నేను ఫైల్ చేయట్లేదు, మనసారా క్షమిస్తానని ఈ మాతృమూర్తి చెప్పిన ప్రపంచం ఉలిక్కిపోయిందండి. యేసుక్రీస్తు ప్రభు అదే కదా, తన శత్రువులను కూడా ప్రేమించాడు. నిన్ను వారి నీ పొరుగు అని ప్రేమించు అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీదకి వెళ్ళినప్పుడు భయంకరంగా హింసిస్తున్న వారిని కూడా, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అన్నాడు. ఒక గ్రేమ్ స్టెయిన్స్ భార్య ప్రపంచానికి ఒక సందేశం ఇస్తే ప్రపంచం ఉలిక్కి పడింది. వేరే వాళ్ళు అయితే ఏమండి ఆ ఉక్రోషాన్ని కలిగి ఆ యొక్క భయంకరమైనటువంటి రివెంజ్ తీర్చుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ మనసారా క్షమించండి అని చెప్పింది అది క్రీస్తు మనస్సు అని ఎప్పుడైతే ప్రపంచం గమనించారో అనేక మంది యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షణ ప్రపంచవ్యాప్తంగా అంగీకరించారు. క్రిస్టియన్ వాల్యూస్ ఏంటి ప్రపంచానికి అందించబడింది. రీసెంట్గా మనందరికీ తెలుసు, ప్రవీణ్ పగడాల గారు, ఆయన మరణించారు. చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఆయన హత్య అని మాట్లాడుతున్నారు. ఒక మాట నేను చెప్పినామండి, అది ఎలా మరణించినా సరే దేవుని చిత్తమైంది. దేవుడు అనుమతించాడు ఆయన మరణాన్ని. ఆయన మరణం వెనకాల దేవునికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది. దేవుడు అనేక మంది వీరోచితమైన దేవుని సేవకులు ఆయన మరణం తర్వాత లేపుకోబోతున్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజున ఒక ఛాలెంజ్, యవనస్తులారా, శరీరాశల కొరకు, నేత్రాశల కొరకు భయంకరంగా సాతానికి లొంగిపోకండి. ఇచ్చమే ఈ యొక్క శరీర ఇచ్చలు నెరవేర్చుకోలేకపోతే ఉండలేవా? చచ్చిపోతావు. ఏమన్నాను ఏమంటే ఈ కామపు కోరికలు తీర్చుకోకపోతే ఉండలేవా? చచ్చిపోతావు. కాసేపు కంట్రోల్ చేసుకోలేవా? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసే కొరకు జీవించలేవా? నువ్వు లొంగిపోతావు. అంత వీకెండ్ నువ్వు దేవుని కోసం బ్రతకలేవా? దేవుని కోసం వీరోచితంగా మాట్లాడలేవా? నువ్వు ఎక్విప్ అవ్వలేవా? నీ పిల్లల్ని ఎక్విప్ చేయలేవా? ఒక సత్యం కొరకు అనేక మంది ఎక్విప్ అవ్వాలి. నేను చెప్తున్నాను ఒక ఛాలెంజ్. చాలామంది ఏమొస్తున్నారు, మీరు ప్రభువు కోసం జీవించడానికి తీర్మానాలు తీసుకోండి, ప్రభు కోసం రగలడానికి తీర్మానం తీసుకోండి,
ప్రభువు కోసం జీవించడానికి చావో రేవో అన్నట్లుగా బ్రతుకుదాం. దేవుని కోసం బ్రతుకుదాం. మన కోసం దేవాదేవుడు నిత్య రాజ్యంలో గొప్ప బహుమానాలు మన కోసం సిద్ధం చేస్తాడు. దేవుని కోసం జీవిద్దాం, దేవుని కోసం బ్రతుకుదాం. నిజంగా ఆయన ఒక్కడ పోయారు. ఒక్కొక్క కుటుంబంలోంచి ఒక ప్రవీణ్ గారు వస్తే, ఒక్కొక్క కుటుంబాల్లోంచి ఒక ప్రవీణ్ని దేవుడు లేపుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మరణం ద్వారా దేవాదేవుడు గొప్ప కార్యం చేస్తాడు. తన భార్య కూడా అదే స్టేట్మెంట్, జెసికా పగడాల గారు అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమో తెలుసా, నా భర్తను గురించి, నా భర్తను ఎవరైతే, ఒకవేళ అది హత్యే కావచ్చేమో, ఎవరైతే ఆయన మరణానికి కారకులేరో వారిని మనసారా క్షమిస్తున్నానని చెప్పినప్పుడు ఎంటైర్ హైదరాబాద్ ఉలిక్కి పడిపోయిందండి, ఉలిక్కి పడింది. నిజంగా ఇవి క్రిస్టియన్ వాల్యూస్ ప్రపంచానికి అర్థమవుతూ ఉన్నాయి. నేను చెప్పనివ్వండి, ఏ రోజైనా సరే ఎవరైనా మరణిస్తారు, కానీ ప్రభు కోసం మరణించడం, ప్రభు సువార్తలో మరణించడం, ప్రభు సువార్త పరిచయం చేస్తూ జీవితాలను పణంగా పెట్టేటువంటి వారి జీవితాల ద్వారా దేవాదేవుడు గొప్ప కార్యాన్ని ఆ ప్రాంతంలో జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాట చెప్పనివ్వండి. సో మనకి చాలా చాలా బాధ ఉంది, మనకి చాలా చాలా ఒక రకమైనటువంటి వేదన ఉంది. కానీ ఒక మాట నేను చెప్పనివ్వండి. సో మీరు ఆ మరణం ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా, ఆయన చేసిన పరిచర్యలో కొంత పరిచర్యని మీరు చేయగలిగితే ఆ దేవుని నామానికి మహిమ. కొంతమందిని ఇన్స్పైర్ అవ్వగలిగితే, నిజంగా ఆయన స్థానాన్ని కొంతమంది భర్తీ చేయడానికి ముందుకు రావాలనే ఉద్దేశంతో కొన్ని సందర్భాల్లో దేవుడు అనుమతిస్తుంటాడు. అనేక మంది పురుకొల్పడానికి, అనేక మంది రేపడానికి దేవాదేవుడు కొన్ని సందర్భాల్లో ఇటువంటి వాటిని అనుమతిస్తాడని దేవుడు నాతో మాట్లాడాడు. వెంటనే రాత్రికాల సమయంలో చాలా వేదన అయిపోయింది. సో అదే గుర్తు వస్తూ ఉంది, అదే వేదన అవుతా ఉంది. ఎందుకు ప్రభు, వై దిస్ థింగ్ హ్యాపెండ్, ఎందుకు ఇది ఏర్పడింది, దేవుడు ఎందుకు, దేవాన్ని ఎందుకు అనుమతించావు? అనేక మందికి ప్రశ్నలు వస్తున్నాయి కదా, ఎలా ఆన్సర్ చేయాలి ఏంటి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇదే చెప్పాడు. అనేక మందిని రేపటానికి, అనేక మంది పురుకొల్పడానికే ఈ మరణాన్ని నేను అనుమతించాను. అనేక మంది ఇంకా భారతదేశంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా దేవుని సేవ ఇంకా విస్తృతం అవబోతా ఉంది. హల్లెలూయా. ద బ్లడ్ ఆఫ్ ద మార్టిర్స్ ఆర్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. ఓ మాట చెప్పిన ద బ్లడ్ ఆఫ్ ద మార్టిర్స్ ఆర్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. తెట్టులేంటి దేవుని సేవకుడు, దేవుని ఆత్మ నింపుదలతో మాట చెప్పాడు, హతసాక్షుల యొక్క రక్త బిందువులే సంఘానికి విత్తనాలు. సో లుక్ ఎట్ ద హిస్టరీ. మీరు ఒక్కసారి లుక్ బ్యాక్ అండ్ సీ ద హిస్టరీ ఆఫ్ క్రిస్టియన్ హిస్టరీని ఒకసారి ఆలోచన చేస్తే, హతసాక్షులు వారు మరణించిన తరువాత వారు కాచిన అమూల్యమైన రక్తము ద్వారా, వారు కాచినటువంటి రక్తార్పణం ద్వారా సంఘాలు బలపరచబడ్డాయి, దేశాలు మార్పు చెందాయి. మన భారతదేశం ఇంత క్రైస్తవ్యం వెదజల్లబడ్డానికి కారణము AD 53లో సెయింట్ థామస్ అనే దేవుని సేవకుడు మన భారతదేశానికి వచ్చి మన భారత గడ్డ మీద అనేక మంది మత ఛాందస్వాదుల ద్వారా బళ్ళాల చేత పొడవబడతా ఉన్నప్పుడు చిత్రహింసలు చేయబడుతున్నాడు. ఒక్కొక్క రక్తపు బిందువు సౌత్ ఇండియాలో కార్చబడిందండి. అంటే మన యొక్క దక్షిణ భారతదేశంలో కార్చబడితే ఇప్పుడు చూడండి, సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశం దేవుని యొక్క వెలుగుతో ఎలా నింపబడుతూ ఉందో. అనేక నువ్వు నేను రక్షించబడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి తెలుసా, హతసాక్షులైనటువంటి వారి యొక్క రక్తార్పణం మన భారత గడ్డ మీద, భారత భూమి మీద ఒలికించబడింది. ఆ రక్త బిందువుల నుంచి వచ్చిందే గొప్ప ఉద్యమం, ఆ రక్త బిందువుల నుంచి వచ్చిందే గొప్ప విప్లవము. అనేక మందిని ఏం చేసింది, క్రీస్తు విప్లవం ప్రతి ఒక్కరిని దహించింది. అనేక మంది నీతిమంతులుగా చేసింది, దేవుని రాజ్యానికి వారసులుగా చేసింది. డు నాట్ బి డిసప్పాయింటెడ్ మై డియర్ చర్చ్. డోంట్ బి డిసప్పాయింటెడ్. ఏ ఒక్కరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకు ఇలా జరిగింది అనే ఆలోచన మనకు అక్కర్లేదు. గాడ్ ఈస్ గోయింగ్ టు రైజ్ మెనీ యంగ్ పీపుల్ టు బి ఏ విట్నెస్ ఫర్ జీసస్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామపరచండి. చాలామంది యంగ్స్టర్స్ని, నా మటుకు నేను ఎంతో ఇప్పుడు వరకు ఒక పరిచర్య జరిగింది. ఇక నుంచి ఇంకా డబుల్ చేయాలి ప్రభు. ఆయన యొక్క బాధ్యతను కూడా నేను తీసుకోవాలి. ప్రతి సేవకుడు కూడా ఒక ఉద్దేశంతో కలిగి ఉన్నాడు. ఆయన చేసే పరిచర్ను మేము కూడా కొంత షేర్ తీసుకోవాలి. ఇప్పుడు వరకు ఒక 60% చేసామా, ఇంకొక 10% ఆయన పరిచర్ను కూడా మేమేం చేస్తాం ఏమండి, షేర్ చేసుకుని ప్రతి సేవకుడు ఒక రోషంతో కదిలితే, ప్రతి సేవకుడు కూడా ఇంకా తన పరిచయం విస్తృతపరిస్తే, ఇప్పటికొచ్చి రోజుకు ఒక 8 గంటలు పనిచేస్తావు, ఇక్కడి నుంచో 10 గంటలు 12 గంటలు పనిచేసి దేవుని యొక్క రాజ్య విస్తరణ సత్యాన్ని అనేక మంది దగ్గరికి తీసుకెళ్ళటము దేవుని చిత్తమేమో. జిమ్మెలిట్ భార్య ఏమండి, మీరు నమ్ముతారా, ఆకా గ్రూప్కి వెళ్ళిందండి. ఎక్కడైతే భర్తను చంపేస్తారో ఆ ప్రాంతానికి వెళ్ళి ధైర్యంతో వెళ్ళింది. సువార్త ప్రకటిస్తే విశ్వాసులను కాదు చేసింది, 200 మంది దేవుని సేవకులను ఆ ప్రాంతం నుంచి లేపింది. 200 మంది దేవుని సేవకులను ఏ గ్రూప్ అయితే బార్బేరియన్స్గా ఉన్నారో, యానిబల్స్గా ఉన్నారో, మనుషులు తినేసేటువంటి వారికి ఉన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి విశ్వాసులను కాదు లేపడం, ఆ ప్రాంతం నుంచి పవర్ఫుల్ ఎవాంజలిస్ట్ 200 మందిని లేపింది ఆమె. ఆశ్చర్యపోయారు. జిమ్మెలిట్ కూడా చేయలేడేమో, జిమ్మెలిట్ చేయలేడు. కానీ
దేవుని చిత్తం. అక్కడ వారు రక్తార్పణం చేయాలి, ఆ ప్రాంతం రక్షించబడాలి. అనేక మందిని ప్రభు కోసం గెలిచింది. తను చనిపోయే లోపల అనేక మందిని ప్రభు కోసం గెలుచుకుంది ఈమె ఎలిజబెత్ ఎలియట్. నా ప్రియ దేవుజనాగమా, ఒక్కసారి హిస్టరీని ఒకసారి వెనక్కి తీయండి. ఎక్కడైతే ఉజ్జీవజ్వాలు ఎక్కడైతే రగిలించబడ్డాయో ఆడ హతసాక్షులకు రక్తార్పణ ఉంది, హతసాక్షుల యొక్క మరణాలు ఉన్నాయి. ఆ మరణం తర్వాతే, ఆ మరణంతోనే దేవాదేవుడు గొప్ప కార్యం దేవుడు జరిగించగలడు. గొప్ప విశ్వాసం. నా సందేశాన్ని ముగిస్తున్నాను. యెహోషువ గొప్ప విశ్వాసం కలిగినటువంటి వాడు. పిరికి మంది వేశారు అందరూ, కానీ యెహోషువ మాత్రం మన దేవుడు మనకు వాగ్దానం చేశాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసినట్లుగానే స్వాస్థ్యాన్ని మనకి ఇస్తాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. దేవుడు మనకి స్వాస్థ్యాన్ని ఇస్తాడు అని విశ్వాసంతో మాట్లాడారు. వాళ్ళందరికీ చెప్పిన మాట ఏంటి తెలుసా? భయపడద్దు, యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా మనకు తోడుగా ఉన్నాడు, భయపడద్దు. యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అని మాట్లాడారు వాళ్ళు. అవును, ఈరోజున ఒక మాట నేను చెప్పనండి. ఒకవేళ నీలో అవిశ్వాసం ఉందా, విశ్వాసం సరిగ్గా లేదా, అవిశ్వాసంతో ఉన్నావా? తోమా గారు కూడా అదే అవిశ్వాసంతో ఉన్నాడు. యేసయ్య యొక్క గాయాల్లో వేలు పెడితేనే కానీ ఆయన పునరుత్థానుడు అయ్యాడనేది నేను నమ్మనన్నాడు. యేసుక్రీస్తు ప్రభు గాయాల్లో వేలు పెడితేనే కానీ నేను నమ్మను ఆయన పునరుత్థానుడు అయ్యాడని అని మాట్లాడిన తోమా తన విశ్వాసాన్ని బాగు చేసుకున్నాడు. AD 52లో భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని వెలిగించాడు. డూ నో వన్ థింగ్? ద మోస్ట్ యాన్షియంట్ చర్చ్ హ్యాస్ బీన్ లొకేటెడ్, హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఇండియా. వరల్డ్లోనే ద మోస్ట్ యాన్షియంట్ చర్చ్ బ్రిటన్లో లేదు, అమెరికాలో లేదు, కెనడాలో లేదు. అంటే పురాతనమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నామం పేట కట్టబడిన అతి పురాతనమైన మందిరము మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా కట్టబడింది. స్తోత్రం చెప్పడం. పురాతనం అంటే మోస్ట్ యాన్షియంట్ అంటే మీరు ఆలోచించేయండి. అసలు భారతదేశంలోంచే గొప్ప ఉద్యమం ప్రపంచ దేశానికి వెళ్ళింది. గొప్ప ఉద్యమం ప్రపంచ దేశానికి వెళ్ళడానికి కారణము ఎవరు? ఒక అవిశ్వాసి అయినటువంటి తోమా తన యొక్క విశ్వాసాన్ని మార్చుకున్నాడు, దేవుని కోసం రగిలాడు. నీవు కూడా నీ జీవితంలో ఇదే అండి. సో ఇదే ద సెయింట్ థామస్ మౌంట్. మీకు తెలుసు, చెన్నై వెళ్తే ఖచ్చితంగా మీరు వెళ్ళండి. చాలామంది చెన్నైలో జాబులు చేయడానికి వెళ్తున్నారు. డైరెక్ట్గా ఆఫీస్కి ఒకరోజు సెలవు పెట్టి సెయింట్ మౌంటైన్, లైక్ సెయింట్ థామస్ మౌంటైన్కి వెళ్ళండి. ఆయన చేసినటువంటి ఆ త్యాగము, ఆయన చేసినటువంటి పరిచర్య, ఆయన యొక్క సంబంధించినటువంటి ఆయన వాడినటువంటివి అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. నిజంగా దేవుని వాక్యం సజీవమని చెప్పడానికి, తోమా భారతదేశానికి వచ్చేయడానికి అనేకమైన రుజువులు, తార్కాణాలు మన చెన్నైలో ఉన్నాయి. ప్లీజ్ వాచ్ ఇట్, ప్లీజ్ గో త్రూ దాట్. నా ప్రియదేవజనాగమా, అవిశ్వాసంతో ఉంటే కనుక ఆ విశ్వాసాన్ని బాగు చేయమని అడుగు. ప్రభువా, నేను అవిశ్వాసంగా ఉన్నాను, నన్ను బాగు చేయని అడుగు. రెండోదిగా, ఒకవేళ అల్ప విశ్వాసంగా ఉన్నావా? నీలో విశ్వాసం ఉంది కానీ తగిన పాళ్ళలో లేదు. అల్ప విశ్వాసంతో ఉన్నట్లయితే మీరు మత్తయి సువార్త 14వ అధ్యాయం మనం చూస్తే కనుక ఆడ అల్ప విశ్వాసంతో పేతురున్నాడు. అల్ప విశ్వాసి అన్నాడు దేవుడు. ఎవరిని? పేతుర్ని. గల్లే సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో నిజంగా ఆ నావ మునిగిపోతున్న టైంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి ఆ తుఫాన్ నెమ్మడిపరిచినప్పుడు పేతురు అంటాడు, నువ్వే అయితే కనుక నేను కూడా నడుస్తాను ప్రభు అన్నాడు. నడురా అంటే పేతురు నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు, చాలా చక్కగా నడుస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ టైట్స్ని, ఆ గాల్ని, మరి ఆ సముద్రాన్ని చూసినప్పుడు భయపడి మునిగిపోసాగాడు. వెంటనే ప్రభు ఏమన్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు భయపడుతున్నావు? అల్ప విశ్వాసి ఎందుకు భయపడుతున్నావు అని ప్రభు హెచ్చరించాడు. అల్ప విశ్వాసి అని పిలిచాడు. కానీ ఆ పేతురే, అల్ప విశ్వాసి అని ఆ పేతురే తన విశ్వాసాన్ని ఏం చేసుకున్నాడు? బాగు చేసుకున్నాడు. అల్ప విశ్వాసం అధిక విశ్వాసంలోకి వచ్చి ఒకరోజు విశ్వాసంతో ఎలాగైనా ప్రసంగిస్తున్నప్పుడు 3000 మంది ఎట్ ఏ టైం ఏమయ్యారు? వాళ్ళు రక్షణ పొందారు. పరిశుద్ధాత్మ నేరుగా పొందుకున్నటువంటి వ్యక్తి, అగ్ని నాలుకల వలె పరిశుద్ధాత్మ వారి మీద దిగొచ్చినప్పుడు ధైర్యంతో నింపబడ్డాడు. వెన్ హీ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, హీ వాస్ ఫిల్డ్ విత్ ద బ్రేవ్నెస్ అండ్ కరేజ్. దేవుడు మనకిచ్చిన ఆత్మ, పిరికితనం ఆత్మను ప్రభువు మనకి ఇవ్వాల. ప్రేమయు శక్తి ఇంద్రియం కలిగిన ఆత్మనే ప్రభు ఇచ్చాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హెస్ గివెన్ us గ్రేట్ కరేజ్, ఫర్ హీ హాజ్ నాట్ గివెన్ us ద స్పిరిట్ ఆఫ్, ఆయన మనకి ఇచ్చిన ఆత్మ ఏంటి? పిరికితనం ఆత్మను ఇవ్వలేదు మనకి. ప్రేమయు శక్తియు ఇంద్రియం కలిగిన ఆత్మనే ఇచ్చాడు. కాబట్టి ఆత్మతో నింపినటువంటి పేతురు గొప్ప కార్యాలు చేశాడు. దేవునికి ఒక సాక్షి అయిపోయాడు. దేవునికి ఒక సాక్షి అయిపోయాడు. మన జీవితంలో కూడా గొప్ప విశ్వాసాన్ని కూడా కలిగి ఉండే సురేఫెనిక స్త్రీ తన జీవితంలో గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నది అంటాడు ప్రభు. అమ్మా, నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా. అమ్మా, నీ విశ్వాసం చాలా గొప్పది. నువ్వు కోరింది నీకు అగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.